ఈరోజు మన ధ్యానము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. వాక్యం ఈరోజు వాక్య అంశము. ఈరోజు మన అంశము మర్యాద. మన అంశము మర్యాద. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, పస్కా పండుగ అయిపోతుంది కదా. పస్కా పండుగ అయిపోయిన 50 రోజులకు దాన్నే వారముల పండుగ అంటారు, దాన్ని పులియని రొట్టెల పండుగ అంటారు. పస్కా పండుగ, వారముల పండుగ, పులియని రొట్టెల, ఇవి అయిపోయిన 50 రోజులకు, ఇవి అయిపోయిన ఈ పండుగలు అయిపోయిన 50 రోజులకు 50వ రోజున వచ్చేది ఈ గ్రీక్ లో పెంటా అంటారు. పెంతకొస్తు అంటే 50 అనే దాన్ని పెంటా అంటారు. పెంతకొస్తు. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, పెంతకొస్తు దినము యేసుక్రీస్తు ప్రభువారు మరి క్రైస్తవులమైన యూదులకైతే అది, మరి క్రైస్తవులమైన మనకేమిటి అంటే, క్రైస్తవులమైన మనకు పస్కా పండుగ రూపమే ఈస్టర్. గొర్రెపిల్ల బలవటం పస్కా పండుగ రూపమే ఈస్టరు. ఈస్టర్ అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన 40 రోజులు ప్రత్యక్షత కనిపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతారు, ఆరోహణమై వెళ్ళిపోతారు. ప్రభు అంటారు కదా, నేను వెళ్ళనదే పరిశుద్ధాత్మ మీ యొద్దకు దిగిరాడు, నేను వెళ్లి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానని పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. పరలోకపు దేవుడు తన దేవుడు ఎలాగుంటాడో మనకు తెలియదు. అందుకనే రాళ్ళు రంపలు చెట్ల పుట్లకి రొక్కుచూ ఉంటే దేవుడు ఎలాగుంటాడంటే ఇలాగూ ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించారు. ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చారు ప్రభువు దిగి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన తండ్రి యొద్దకు వెళ్లిన తర్వాత పరిశుద్ధాత్మ ఈస్టరు లేదా పస్కా అయిన 50వ రోజు భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఇది. ఈ రోజు పెంతకొస్తు దినం. అంటే మేము ఎలా ఉండాలా, ఒంటరిగా ఉన్నాం. అప్పుడు దాకా ప్రభు వారు సువార్త ప్రకటించారు, దేవుని రాజ్యం గురించి చెప్పబడింది, మారు మనసు పొందండి చెప్పడం జరిగింది. కానీ సువార్త అనేది ఎప్పుడు వ్యాప్తి జరిగింది, సువార్త ఎప్పుడు ప్రకటించబడి ఇతర దేశాలకు, ఇతర చోటుకి వ్యాపించింది అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తరువాతనే, శిష్యులు ఆత్మ పొందుకున్న తర్వాత, ఆత్మ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవారే అప్పుడు మాత్రమే సువార్త వ్యాప్తి జరగడానికి కారణమైంది. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి మన మీద కూడా దిగి వచ్చినట్లు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, ఈ రోజు మన అంశము మర్యాద అనుకున్నాం. ఇక్కడ ఒక మాట చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటది. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలీలు కొంతమంది, ఒక గుంపు ఇశ్రాయేలీలు పెద్దలందరూ కలిసి వచ్చి రామాలో ఉన్నటువంటి, అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు నువ్వు చాలా మంచివాడివి, కానీ నువ్వేమయ్యావు, వృద్ధుడవయ్యావు. నువ్వు మంచివాడివి, నువ్వు వృద్ధుడవయ్యావు. నీ పిల్లలు ఇద్దరు యోవేలు, అబియా ఇద్దరు న్యాయాధిపతులుగా ఉన్నారు, కానీ వారు మంచివారు కారు. నీవు ప్రవర్తించిన రీతిగా వారు ప్రవర్తించటం లేదు. వారు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు, న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు. మీరు గమనించారా? ఏలీ కుమారులు కూడా దేవాలయంలో ఈ రీతిగానే చెడుగానే వారు ఉన్నారు. కానీ వారు చేసిన దుర్మార్గం ఇంకా ఎక్కువ కాబట్టి వారు యుద్ధంలో చంపబడ్డారు. కానీ ఇక్కడికి వచ్చి బాగా వృద్ధుడైపోయారు. ఎంత వృద్ధుడయ్యాడంటే తిరగటానికి, అప్పుడు కాలంలో ఇప్పుడు దాకా వెహికల్స్ లేవు కదా, అప్పుడు కాలంలో నడుచుకుంటూ వెళ్ళటం లేదా గాడిదల మీద వెళ్ళటమే ఉండేది. అటువంటి కాలంలో 7 ప్రాంతాలకు తిరిగి పరిచర్య చేసేవాడు సమూయేలు భక్తుడు. ఆయన 7 ప్రాంతాలకు తిరిగి చేస్తే ఇప్పుడు వృద్ధుడైపోయాడు. గమనించండి, ప్రవక్తలో మొదటి ప్రవక్తగా వచ్చాడు సమూయేలు, యాజకుడుగా ఉన్నాడు సమూయేలు, న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు. తన కుమారులను 2 ప్రాంతాలకి న్యాయాధిపతులుగా పెట్టాడు. కానీ వాళ్ళ కుమారులు ఎలా ఉన్నారంటే, ఇందాక మనం చదివిన కీర్తన 15 చూడవలసిన లేదు, కానీ లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పి వేస్తున్నారు ఉంది కదా. లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పి వేసేవారుగా, కింద భాగాల్లో పోతే 8వ అధ్యాయం కింద భాగాల్లో పోతే అదే ఉంటుంది, న్యాయం త్రిప్పి వేసేవారుగా ఉన్నారు. అప్పుడు అనుకున్నారు ఇశ్రాయేలీలు, మనకి సమూయేలు ఉన్నప్పుడు ఎంత బాగా ఉంది, సమూయేలు అన్నిటికీ బాగా నడిపించాడు కదా, కానీ వాళ్ళ కుమారులు మంచి ప్రవర్తన గలవారు కాదు, న్యాయమును త్రిప్పి వేస్తున్నారు. కాబట్టి మనకేం కావాలి? మనకు న్యాయము జరిగించే వ్యక్తి కావాలా. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి? మీరు గమనించారా? ఇదే సమూయేలు గ్రంథము 4-5 అధ్యాయాలు వచ్చేటప్పటికి ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది. హోఫ్నీ, ఫీనెహాసు, ఏలీ కుమారులు చనిపోయారు ఆ యుద్ధంలోనే. అంటే రాజు ఉంటే
యుద్ధానికి ముందు ఉండి, సైన్యానికి ముందు ఉండి, రాజు సైన్యములకు ముందు నడుచును అని సామెతల గ్రంథంలో ఉంటది కదా. సైన్యములకు రాజు ముందు నడుస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు వారికి సైన్యానికి ముందు నడవడానికి ఎవరు కూడా లేరు. మరి ఏమి నడుస్తుంది అప్పుడు దాకా సైన్యానికి ముందు అంటే? మందసం నడిచేది. గమనించారా? మందసం నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారంటే, కంటికి కనిపించని దేవుడు కాదు మాకు కావాల్సింది, కంటికి కనిపించే శరీరాకృతి కలిగిన ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలని సమూయేలుకు వచ్చి, ఇక్కడ అయ్యా సకల జనుల మర్యాద చొప్పున, ఇప్పుడు ఈ మాటను మర్యాద అని అంటారు, గౌరవము అంటారు, ప్యాటర్న్ పద్ధతి అంటారు, అంతేకాదు రిక్వైర్స్ అవసరము అంటారు, లేదా అనుసరించటము, లేదా తేడా, లేదా తీరు, రకరకాలుగా ఆయా సందర్భాలను బట్టి వాడబడింది. ఇక్కడ ఇంగ్లీష్ లో సకల జనుల మర్యాద చొప్పున అనే మాటకి ఇవ్వబడ్డ మాట హ్యావ్ అని ఇచ్చాడు. ఏమంటే కలిగి ఉండుట. అది మేము కలిగి, రాజును మేము కలిగి ఉండాలనుకుంటున్నాము. సకల జనుల మర్యాద చొప్పున మేము రాజును కావాలనుకుంటున్నాం. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇన్ని రకాలుగా యాజకుడైనటువంటి లేదా ప్రవక్త, న్యాయాధిపతి అయిన సమూయేలు చేశాడు. గాని ఈ ప్రజలు వచ్చి, నీ బిడ్డలు నీ ప్రవర్తన వంటి వారు కారు. చదవమ్మా మాట, చదవండి. ప్రియ సంగమా, ఇక్కడ గమనిస్తే ఇంగ్లీష్ లో NIV న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇవ్వబడ్డ మాట ఏంటంటే, నౌ అపాయింట్ ఎ కింగ్ టు లీడ్ us such as all the other nations have. లాస్ట్ లో ఇవ్వబడ్డ నౌ అపాయింట్ ఎ కింగ్ టు లీడ్ us such as all the other nations have. అంటే అందరూ, అన్ని దేశాల వాళ్ళు అందరూ ఎలాగైతే రాజును కలిగి ఉన్నారో మాకు అలాగే రాజు కలిగి ఉండాలి. అనమాట కలిగి ఉంటాము అనే మాట ఇక్కడ ఇవ్వబడింది. ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే చాలా బాధపడ్డాడు సమూయేలు. ఇన్ని సంవత్సరాలు నేను వీళ్ళకి సేవ చేశాను కదా, ప్రవక్తగా ఉన్నాను కదా, యాజకుడిగా ఉన్నాను కదా, న్యాయాధిపతిగా ఉన్నాను కదా, ఇప్పుడు వచ్చేమన్నారు, అయ్యా నీ పిల్లలు మంచి ప్రవర్తన గలవారు కాదు అంటే నీవు వద్దు అని అంటున్నారని చాలా కృంగిపోయాడు సమూయేలు. నువ్వు వృద్ధుడు అయ్యావు కదా అన్నారండి, ఇంకా చాలు నీ పరిచర్య చాలు అంటున్నారని సమూయేలు కృంగిపోయి అయినా ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, సమూయేలు ఈ మాట అంటానికి ముందు ఆ ప్రజలు అడగటంలో కూడా తప్పులేదు. ప్రజలు అడగటంలో ప్రజలు ఎందుకు కావాలనుకుంటున్నారా అంటే, చుట్టుపక్కల ఉన్న దేశాలు, యాకోబు సోదరుడైన ఏశావు ఉన్నాడు. ఏశావు వాళ్లకు ఏషావీలకు లేదా ఏదోమీలకు రాజులు ఉన్నారు. అప్పటికే అమ్మోరీలకు ఉన్నారు, అమాలేకీలకు ఉన్నారు. అందరికి రకరకాల జాతులకు, అక్కడున్న జాతులందరికీ కనానీయులు రాజులు, రకరకాల రాజులు ఉన్నారు కదా. అందరూ రాజులు ఉన్నారు, అందరికి రాజ్యాలు ఉన్నాయి, అందరికి ముందుండి నాయకుడిని నడిపిస్తూ ఉన్నారు. మాకు ఇప్పటి వరకు ఎవరున్నారు అంటే న్యాయాధిపతులే ఉన్నారు, కానీ రాజులు లేరు. ఇశ్రాయేలుకి రాజులు లేరు. మాకు కూడా అన్ని దేశాలకు, అన్ని నేషన్స్ కు ఉన్న రీతిగా మాకు కూడా రాజు కావాలయ్యా. నువ్వు ఉన్నంతకాలం పర్వాలే, కానీ నువ్వు వృద్ధుడు అయ్యావు, నీ పిల్లలు మంచి ప్రవర్తన, వారి తీరు నీ తీరులాగా లేదు కాబట్టి మేము సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలయ్యా అని అడిగినప్పుడు సమూయేలు దేవుని సన్నిధానానికి వెళ్లి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వారు రాజు కావాలని అడుగుతున్నారయ్యా, నన్ను త్రోసివేశారయ్యా అని సమూయేలు ప్రార్థన, డిక్షనరీ మీనింగ్ ప్రకారం సమూయేలు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు సమూయేలుతో మాట్లాడాడంట, సమూయేలు నువ్వు బాధపడవాకు, వాళ్ళు రాజు కావాలని అడగటంలో నిన్ను త్రోసివేశారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు రాజు కావాలయ్యా మాకు సకల జనుల మర్యాద చొప్పునని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా. వాళ్ళు అడిగినప్పుడు మాకు రాజు కావాలయ్యా అని అడిగినప్పుడు నువ్వెందుకు నిన్ను ప్రవక్తగానో, న్యాయాధిపతిగానో, యాజకులుగానో త్రోసివేశారు లేదా తొలగిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? సమస్య నువ్వు అనుకునే దానికంటే కూడా పెద్దదయ్యా. సమస్య ఏమిటి? నీవు అనుకునే దానికంటే కూడా పెద్దదయ్యా. ఏమిటి ఆ పెద్ద సమస్య అని అంటే, గమనించండి, దేవుడు ఎప్పుడు 3 విషయాలు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత పోయాక చెప్పుకుందాం. అది ఏమిటంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి రాజున్నారా? లేరు. ఎవరి కింద ఉన్నారు? ఫరో రాజు యొక్క బానిసత్వం కింద ఉన్నారు. ఫరో రాజు బానిసత్వం కింద ఉన్న వాళ్ళని మోషే నాయకత్వంతో నడిపించుకొచ్చి తీసుకొచ్చి వాగ్దాన దేశంలో వారిని స్థిరపరిచారు. భూములు ఇచ్చారు, ఏళ్లను ఇచ్చారు, అన్ని ఇచ్చారు, సమస్తము స్థిరపడిపోయారు.
స్థిరపడిపోయిన తర్వాత న్యాయాధిపతులు వెళ్తా ఉండే కాలంలో ఈ చివరి న్యాయాధిపతి అయిన ఈ సమూయేలు కాలం వచ్చినప్పటికీ యుద్ధాలు పెరిగిపోతాయి, కష్టమైపోతుంది. కాబట్టి మాకు రాజు కావాలి అని కోరారు. అయితే దేవుడు అన్నాడు, సమూయేలు నిన్ను ఏలవద్దని వాడు నిన్ను విసర్జించలేదయ్యా, నిన్ను ఏలకుండా నన్ను విసర్జించి ఉన్నారు. ఆ మాట చదవండి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మరి అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరు నడిపించారు? మేఘం నడిపించింది కదా, మేఘ స్తంభం ఉండి నడిపించింది కదా. ఎంతకాలం మేఘ స్తంభం నడిపించింది అంటే 40 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణం ఉంది. ఎక్కడ దాకా? అరణ్యంలో మాత్రమే మేఘ స్తంభం నడిపించింది. అరణ్యము దాటి కనాను దేశం వచ్చిన తర్వాత వాళ్ళని నడిపించలేదు. ఇప్పుడు నడిపించడానికి రాజు కావాలంటే అప్పటి వరకు వాళ్ళని ఎవరు వెళ్తున్నారయ్య అంటే దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి వెళ్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి సమూయేలుతో మాట్లాడుతూ, ప్రవక్తలతో మాట్లాడు, న్యాయాధిపతులతో మాట్లాడుతూ ఈలాగు చేయి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళని నడిపిస్తూ ఎవరు రాజుగా ఉన్నారయ్యా ఇజ్రాయేలీని కంటే దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సమూయేలు బాధపడతా ఉంటే, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉంటే, దేవుని స్వరం ఏమిటో ఎరుగని రీతి దగ్గర నుండి దేవుడు సన్నిధిలో పెరిగిన సమూయేలును ఈ రోజు మాకు రాజు కావాలి అంటే నువ్వు వద్దు అని మమ్మల్ని తిరస్కరిస్తానని, తృణీకరిస్తానని బాధపడ్డా. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు బాధపడుతున్నావయ్యా, నువ్వు బాధపడవాకు. వాళ్ళు నిన్ను తిరస్కరించలేదయ్యా, వాళ్ళు తనను ఏలకుండా నన్ను గట్టిగా చదవ మా మాట. నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే వారు విసర్జించి ఉన్నారబ్బా. దేవుడు ఎంత లోతైన మాట చెప్తున్నాడు. నన్ను విసర్జించాలని బాధపడుతూ ఉన్నటువంటి ఆ సమూయేలుతో ప్రార్థన చేసి మొరపెడుతూ ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాల్యం నుండి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా సమూయేలుతో. దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు నువ్వు బాధపడుతున్నావా కుమారుడా? బాధపడవాకు. నిన్ను విసర్జించాను, వృద్ధుడిని అయిపోయాను, ఇంత ఘనత ఇంత నడిపించిన నేను ఇప్పుడు వాళ్ళ దృష్టికి నేను తక్కువగా పడ్డానా అని నువ్వు మనసులో కలతపడుతున్నావు కదా. వాళ్ళు నిన్ను విసర్జించలేదయ్యా, వారిని ఏలకుండా నన్ను విసర్జించారయ్యా. ఇప్పటి వరకు వారికి నేనే రాజుగా ఉన్నానయ్యా, కానీ నన్ను విసర్జించారు. ఈ సమస్య నీతో ఉన్న సమస్య కాదయ్యా, నాతో వచ్చిన సమస్య. వాళ్ళకి నేను కనిపించటం లేదు కదా, వారికి నేను కనిపించట్లా వినిపిస్తున్నాను. కాబట్టి కనిపించే రాజు కావాలని వారు కోరుకుంటున్నారు. పర్వాలేదు, నువ్వు బాధపడవాకు. నిన్ను విసర్జించలేదు, నిన్ను కావాలనుకుంటారు, నువ్వు మంచివాడు అనుకుంటున్నారు. నన్ను విసర్జిస్తున్నారు కాబట్టి వారికి ఒక రాజును నువ్వు సిద్ధపాటు చేయి. అయితే ఒకడు చెప్పని హెచ్చరిక చేశాడు. ఆ రాజు ఎట్లా ఉంటాడో తెలుసా అంటే, గమనించినట్లయితే ప్రియ సంగమా, రాజు ఉంటే రాజరికం వచ్చింది కదా, రాజరిక వ్యవస్థ వచ్చింది. రాజు ఉంటాడు, రాజుని నడిపించడానికి సైన్యం ఉండాలా, సైన్యాన్ని పోషించడానికి ఆదాయం ఉండాలా, ఆదాయం ఇవ్వడానికి ప్రజలపై పనులేస్తారు. మీ కుమారులు సైన్యానికి ముందు, రథాలకు ముందు వాళ్ళు దోసలుగా పరిగెత్తుతూ ఉంటారు. మీ కుమార్తెలు బోనకత్తెలు అంటే రాజు అంతఃపురాల్లో రాజ సౌదాల్లో వంటలు చేసే వాళ్ళుగా ఉంటారు. అంతకంటే కూడా ఇంకా దిగజారే స్థితి వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎవరున్నారు? నేను రాజునయ్యా, నేను రాజునయ్యా, నేను రాజులకు రాజునయ్యా, నేను యూఆర్ కింగ్ అయ్యా, నేను మీ దేవుణ్ణి, మీ రాజునయ్యా, లార్డ్స్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభువునయ్యా, మీ రాజునైన నేను, మీ దేవుణ్ణైన నేను, నన్ను విసర్జించి రాజు కావాలని కోరుకుంటున్నారు కదా. ఆ రాజు వస్తే నీకు రాజరిక వ్యవస్థ వస్తుంది. ఆ రాజు వస్తే ఆయనకు సైన్యం వస్తుంది. ఆ రాజు వస్తే సైన్యం పోషించడానికి నువ్వు పన్ను కట్టాల్సి వస్తుంది. ఆ రాజు వస్తే నీ కుమారులు దాసులు అవుతారు. ఆ రాజు వస్తే రథానికి ముందు పరిగెత్తుతారు. ఆ రాజు వస్తే సైన్యంలో యుద్ధాలు జరిగి చనిపోతారు. నీ కుమార్తెలు బోరకత్తెలు వంటలు చేసేవాళ్ళకి అవుతారు, ఇంకా దిగజారిపోతారు. నీ వ్యవసాయం ఉంది కదా, నీ వ్యవసాయంలో 10వ వంతు ఇవ్వాలి. అప్పటి వరకు 10వ వంతు ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలా. కానీ నీ వ్యవసాయంలో 10వ వంతు కప్పంగా పన్నుగా కట్టాలి రాజుకి. నువ్వు ఇల్లు గమనించాను, ఇప్పుడు కడుతున్నావు అనుకున్నాం మనం ఇంటి పన్ను. అప్పటి నుండే మొదలైంది ఇంటి పన్ను. నీకు స్థలం ఉందా, భూమి ఉందా, పన్ను కట్టుకోవాలా. నీకు నీరున్నాయా, పన్ను కట్టుకోవాలా. కరెంట్ అంటే అప్పుడు లేదు. కానీ ప్రియ సంగమా, ఇవన్నీ జరుగుతూ ఉంది. నువ్వు సైన్యంలో చేరను అంటానికి లేదు. ఇవన్నీ పోయినాయి. నీకు వ్యవసాయంలో నువ్వు 10వ వంతు ఇవ్వాలా. నీ ఏమంటారు, పశువులు ఉంటాయి కదా, పశువుల మందల మీద నువ్వు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలా. అంటే నీ రాబడిలో
ఒక వంతును 10వ వంతును తీసుకెళ్లి నువ్వు సైన్యానికి వాళ్ళ రాజుకి ఇవ్వాలయ్యా. ఇన్ని జరుగుతాయి. అయినా రాజు గెలవచ్చు, ఓడిపోవచ్చు. వారి ద్వారా నీకు నష్టమే గాని మేలు అనేది జరగదు. అయినా మీరు కోరుకున్నారు కదా, మీరు కోరుకున్నందుకు నేను మీకు రాజునిస్తా. అయితే ఈ మాట ఎక్కడ ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందనుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న వారిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించు. చాలు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం ఉంది ఇశ్రాయేలీయులకి. మోషే కాలంలోనే ఇవ్వబడింది ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకి. ఒకవేళ దేవుడికి ముందే తెలుసు కదా, మీలో ఎవరైనా రాజు కావాలి సకల జనుల మర్యాద చొప్పునని మీరు అనుకుంటే, రాజు అన్యుల రాజు మీకు ఉండకూడదు. మీకు ఉండవలసిన రాజు మీలోనే. మీ 12 గోత్రాలు ఉన్నాయి కదా, మీలోనే ఒకరిని ఎన్నుకొని వారిని రాజు చేసుకోవాలంటే 12వ గోత్రముడైన బెన్యామీను గోత్రీకుడైన సౌలును, కీషు కుమారుడైన సౌలును మొదటి రాజుగా దేవుడు వారి కొరకు ఏర్పడి, వారు కోరుకున్న, ఇదిగో మీరు కోరుకున్న రాజు, ప్రజలు కోరుకున్న రాజు సౌలయ్య. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. ప్రియ సంగమా, దేవుడు సమూయేలు బాధపడ్డాడు కానీ సమూయేలు కాదు బాధపడింది, దేవుడు ఇక్కడ బాధపడ్డాడు. అరే, ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని సూచక్రియలు చేసి, ఇన్ని మహత్కార్యాలు చేసి, ఏ తెగులు రాకుండా ఈ బిడ్డల కాపాడి నేను తీసుకుని వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? సమూయేలు నువ్వు వేలొద్దయ్యా అంటే సమూయేలు బాధపడుతున్నాడు కానీ సమూయేలును కాదు వారు తిరస్కరించింది. సమూయేలు ద్వారా మాట్లాడే అధికారం ఇచ్చే అధికారముగా దేవుడు ఆయన నన్ను తిరస్కరించారు కాబట్టి వాళ్ళకి రాజునిస్తాను. మీరు కోరుకున్న రాజు ఇదిగో ఇతడి సౌలు. ప్రజలు కోరుకున్న రాజు సౌలు, దేవుడు కోరుకున్న రాజు మాత్రము కాదు. ప్రజలు కోరుకున్న రాజు ఇచ్చాడు. దేవుడు అంటాడు, అయ్యా నేను పరిశుద్ధుడు కదా, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి కదా. గమనించండి, అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచితిని. అన్యజనుల నుండి ఇప్పుడు మనం ఉన్నామంటే లోకానికి మనం వేరుగా మించబడ్డ వారిని. ఎందుకంటే ఆయన సొత్తుగా ఉన్నటువంటి వారము. ఇశ్రాయేలీలు కూడా అనేకమైన జనాలు ఉన్నారు. అనేకమైన జనాలలో నుండి వేరుపరిచి ఇశ్రాయేలుని పేరు పెట్టి పిలిచాడు కదా. ఇశ్రాయేలుని యెషగ్రంథం ఉన్నది కదా, పేరు పెట్టి పిలుచుకున్నవాడు భూదిగంతంలో నుండి పేరు పెట్టి పిలుచుకొని నీవు నా సొత్తయ్యా, అన్యజనుల్లో నేను నిన్ను వేరుపరచానయ్యా అని చెప్పి వేరుపరిచి నా జనముగా చేసుకున్నాను. ఎందుకయ్యా అంటే ఆ దేవుడు పిలిచిన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. ఆ దేవుడు సమీపంగా ఉన్నట్టు చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా మంచి మాట ఇక్కడ ఇవ్వబడింది. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన మొర విని మనకు సమీపంగా ఉన్నట్లు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి, దేవుడు అన్నాడు, ఈ ప్రజలు మొరపెడతారు కదా, కష్టం కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వాళ్ళ శ్రమను బట్టి మొరపెడతారు కదా. మొరపెట్టినప్పుడు నేను వారికి దగ్గరగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు దగ్గరగా ఉన్నాడు సమూయేలు, నేను ఎంత దగ్గరగా ఉన్నాను. ఐగుప్తు దేశంలో మొరపెట్టి వారికి దగ్గరగా వారి కొరకు దిగి వచ్చి మోషేని పంపించి ఇన్ని అద్భుతాలు చేసి ప్రపంచంలో వింతలో ఒక వింతగా ఈ రీతిగా సముద్రాన్ని తీర్చి వారిని నడిపించారు కదా. వారికి తోడుగా నేను ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు తోడుగా ఉన్నాడో చెప్పు అని దేవుడు. ప్రియ సంగమ, దేవుని బిడ్డలారా, సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకుంటే రాజు వచ్చాడు. రాజు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ మారిపోయింది. రాజరిక వ్యవస్థ బాధ్యతలు వచ్చినాయి, గౌరవం వచ్చింది, భద్రత వచ్చింది, పంటలో భాగాలు, మంద కాపర్లు, వ్యవసాయము, సమస్తము ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడిపోయింది. ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి అనేది ఏర్పడిపోయింది. దాని ప్రకారమే నడవాలి తప్పితే ఇష్ట ప్రకారం నడవడానికి వీలు లేదు. దేవుణ్ణి వద్దని వారు తిరస్కరించారు. అది వారు తిరస్కరించిన సంగతి కూడా వారికి తెలియలేదు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, సకల జనుల మర్యాద చొప్పున వారు దేవుడు కోరుకోగా వారి కోరిక ప్రకారం వారు కోరే మొర నేను వింటానని ఇప్పుడు చెప్పాడు కదా. వారికి తోడుగా ఉన్నట్టు నేను ఏ దేవుడు కూడా ఏ జనముకు తోడుగా లేరు కదా, వారికి ఆ రీతిగా నేను తోడుగా ఉన్నాను కదా. తోడుగా ఉండి వారు కోరుకున్న రీతిగా, వారు మొరపెట్టిన రీతిగా సౌలును, కీషు కుమారుడైన బెన్యామీను గోత్రీకుడైన సౌలును మొదటి రాజుగా వారి కొరకు ఏర్పాటు చేశాడు.
అంటే సకల జనుల మర్యాద చొప్పున ఏర్పాటు చేయబడ్డ రాజు సౌలు. అంటే దేవుని వలన అడుగబడిన వాడు అని అర్థం. దేవుని వలన అడుగబడిన వాడు ఈ సౌలు మొదటి రాజుగా ఉన్నాడు. కానీ సౌలు తప్పిపోయిన రాజయ్యాడు. తప్పిపోయిన రాజయ్యాడే గాని తప్పు తెలుసుకున్న రాజుగా లేడు. తప్పిపోయిన రాజు ప్రేస్ సంగమా దేవుని పెట్టారా. సకల జనుల మర్యాద హ్యావ్ అంటే కలిగి ఉంటాను అని, రాజులు కలిగి ఉంటామని చెప్పారు. రెండవ చూస్తున్నాం చూడండి, రెండవ అంశం తీసుకుందాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహంలో వారిని చంపుతున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అతడి నుండి తేబడిన యాజకులలో ఒకటిని అతడికి మీరు తోడుకొని పోండి. చాలు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఈ రోజు మన అంశము మర్యాద అని చెప్పుకున్నాం. ఏ మర్యాదలు, ఎన్నో రకాలైనటువంటి మర్యాదలు ఇవ్వబడ్డాయి, వాటికి సందర్భాలు ఇవ్వబడ్డాయి. కానీ మనం మూడు మాత్రం అంశాలు తీసుకున్నాం. మొదటి అంశము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో సకల జనుల మర్యాద మొదటి అంశము. రెండవది 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనములో దేవుని మర్యాద. ఒకటి సకల జనుల మర్యాద, రెండవది దేవుని మర్యాద. ఇక్కడ ఇవ్వబడ్డ సందర్భం ఏమిటంటే, దేవుడు తీసుకొచ్చి వీళ్ళని ఇశ్రాయేలు రాజ్యంగా స్థిరపరిచాడు కదా. స్థిరపరిచిన తర్వాత విభేదాలు వచ్చినాయి, గోత్రాల్లో విభేదాలు వచ్చి ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, రెండు దేశాలుగా విభాగించబడింది. పైన ఉత్తర రాజ్యము, కింద దక్షిణ రాజ్యంలోనే యెరూషలేము దేవాలయం ఉంది. గమనించాలా, ఒక దేశము 2 భాగాలుగా విభజించబడింది. అది పై భాగము, ఉత్తర భాగము ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు ఉంటారు. క్రింద దక్షిణ భాగము యెరూషలేము దేవాలయము, మౌంట్ మోరియా ఉంది కదా. అంటే ఇస్సాకును బలి ఇచ్చింది, సొలొమోను మహారాజు దేవాలయం కట్టింది, ఇవన్నీ ఉన్నాయి కదా. పడగొట్టబడే దేవాలయం అది ఎక్కడున్నాయి అంటే దక్షిణ రాజ్యంలో ఉంది. అయితే ఉత్తర రాజ్యంలో వాళ్ళు ఏమైపోయారు అంటే, ఆ దేశం నుండి ఇక్కడికి రావాలంటే చాలా దూరం కదా. మధ్యలో దూడలను చేసుకుని, బంగారు దూడలను చేసుకుని 2 ప్రాంతాల్లో దూడలను పెట్టుకుని పూజ చేస్తే, ఇదే ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు అని చెప్పి పాపము చేయుటకు కారణమయ్యాడు యారోబోమనే. సొలొమోను కుమారుడు కాలములో యారోబోమనే పాపం చేయడానికి కారణమయ్యాడు. పాపం పెరిగిపోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది, క్రమము లేని జీవితం అయిపోయింది. అటువంటి సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, ప్రవక్తల ద్వారా చెప్తూ ఉన్నాడు, జాగ్రత్త, మీ మీదకి ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త, మీరు చెరకపోబోతున్నారు, జాగ్రత్త, ఇతర దేశాలు వచ్చి మీ మీద యుద్ధం చేస్తాయి. ఎన్ని రకాలుగా చెప్పినా ప్రజలు విన్నవారు కారు. క్రీస్తుకు పూర్వము 725 సంవత్సరాన అష్షూరీయులు అనేవాళ్ళు వచ్చారు. అప్పుడు బబులోను దగ్గర ఉండేది. అష్షూరీయులు అనేవాళ్ళు వచ్చారు. ఎప్పుడైనా నెబుకద్నెజరు కంటే ముందు జ్ఞాపకం పెట్టుకోవాలా, నెబుకద్నెజరు రాజు ఉన్నాడు కదా, ఆయన కంటే ముందు 725 సంవత్సరాలు అష్షూరు దేశం నుండి కొంతమంది రాజులు వచ్చి 3 సంవత్సరాల పాటు ముట్టడి వేశారు. యెరూషలేము ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ 3 సంవత్సరాల పాటు ముట్టడి వేసి అక్కడ ఏం చేశారంటే, 722వ సంవత్సరం క్రీస్తుకు పూర్వం బీసీలో వాళ్ళని చెరకు తీసుకొని పోయారు. ఇజ్రాయెల్ దేశాన్ని 10 మంది గోత్రికులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చెరకు తీసుకొని పోయారు. మరి అక్కడ ఇళ్లు ఖాళీగా ఉంటాయి, పొలాలు ఖాళీగా ఉంటాయి, పంటలు ఖాళీగా ఉంటాయి, ప్రజలంతా ఖాళీగా ఉంటది. అప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళని తీసుకొని పోయి 5 ప్రాంతాల్లో ఈ ప్రజలను పెట్టారు. 5 ప్రాంతాల్లో ఈ ప్రజలను పెట్టగా ప్రియ సంగమా దేవుని పెట్టారా, అక్కడ చదవడం ఒక మాట. 1 బబులోను దేశము, 2 బబులోనులో పెట్టారు. కూత అనే దేశంలోను, హవ్వ అనే దేశంలోను, హమాతు అనే దేశంలోను, సెపర్వాయిము అనే దేశంలోను 5 ప్రాంతాల్లో ఈ ఇజ్రాయేల్ ప్రజలు తీసుకెళ్లి ఇప్పుడు ఇక్కడ నుండి చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ తీసుకొని పోయిన వాళ్ళు ఒక్క దేశంలోనే పెట్టలా, 5 చోట్ల 5 ఊళ్ళలో 5 దేశాల్లో పెడితే మరి ఇక్కడ ఖాళీగా ఉన్నారుగా. ఎక్కడైతే తీసుకెళ్లి పెట్టారో అక్కడ ప్రజలను తీసుకొని వచ్చి మళ్ళీ ఈ దేశంలో ఇజ్రాయేల్ దేశంలో పెట్టారు. గమనించండి, ఇక్కడ ప్రజలను తీసుకెళ్ళాము, అక్కడ పెట్టారు చెరకి, ఆ మూలలో వాళ్ళు ఉన్నారంట కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. లోకల్ని నాన్ లోకల్ చేశారు. లోకల్ని ఇజ్రాయెల్ లోకల్ గా ఉన్న వాళ్ళు ఏం చేశారు, నాన్ లోకల్ చేశారు. అక్కడ తీసుకెళ్లారు. వీళ్ళు పోయి అక్కడ పెత్తనం చేయలేరు, వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనము చేయలేరు. ప్రియ సంగమా గమనించండి, వీళ్ళు వచ్చారు, వస్తా ఊరికి వస్తారా,
భర్తలతో, భార్యలతో, పిల్లలతో, పొలం పొట్టలు, ఇవన్నీ ఏమంటారు, ధాన్యముతోను, ఆస్తితోను, అంతేకాదు పశువులు అందరితో అన్నిటితో వస్తారు కదా. వస్తా ఇంకా వాళ్ళ వెంట ఏం తెచ్చుకుంటారంటే వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలను తెచ్చుకుంటారు. జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలను తీసుకుని వచ్చి అశూరీలంట చాలా ఒక క్రమంలో పోయేవాళ్ళు. వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుందంట. ఏమిటయ్యే వాళ్ళకున్న ఆ ప్యాటర్న్ అంటే, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు తప్ప ఏ దేవుడు గొప్ప దేవుడు కాదు. మా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళే. మా దేవుణ్ణి ఆరాధించడానికి మిగతా వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళందరూ తక్కువ వాళ్ళని, మిగతా వాళ్ళని అశూరీయులను తప్ప మిగతా వాళ్ళని వాళ్ళ పూజల్లోకి రానిచ్చే వాళ్ళు కాదంట. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, అట్లా ఉన్న వాళ్ళు వీళ్ళు అక్కడికి పోయి పూజలు చేస్తున్నారు. ఎంత పూజలు చేస్తున్నారు అంటే అగ్నిగుండాలను దాటిస్తున్నారు, పిల్లలను బలులు ఇస్తున్నారు. ఈ రెండు దేవునికి చాలా బెక్కసం. జ్ఞాపకం పెట్టుకోవాలి. చిల్లంగితనం, సోదె చెప్పటం, గొనగటం, మరమరి గొనగటం, కానీ అగ్నిగుండాలు దాటించటం, అంతేకాదు బలులు ఇస్తారు. పిల్లల్ని, కడుపున పుట్టిన బిడ్డల్ని బలులు ఇస్తారు. ఇవి దేవునికి చాలా కోపమయ్యి వాళ్ళ మీదకి ఒక్కటి వచ్చిన రీతిగా ఆ పరాయి దేశం నుండి 5 దేశాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా, అక్కడ దేవుడు ఏం చెప్తాడు, నేను యెరూషలేమును కోరుకున్నానయ్యా, యెరూషలేము నా స్థలమయ్యా, నా పాదపీఠమయ్యా అని చాలా సార్లు చెప్పాడు కదా. నేను కోరుకున్న యెరూషలేము పాడు చేస్తా ఉంటే, నేను కోరుకున్న ఇజ్రాయేల్ దేశాన్ని ప్రజలు పాడు చేస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అక్కడికి ఏం చేశాడంటే సింహాలను పంపించాడంట దేవుడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, సింహాలు వచ్చి వాళ్ళని చీల్చి వేస్తుంటే అషూరు రాజుకి వీళ్ళు బొరపెట్టారంట. అయ్యా, ఇక్కడ దేవుడేమో మాకు తెలియదు ఆయన గురించి, మేమేమో మా దేవుళ్ళని తెచ్చుకొని మేము పూజలు చేస్తున్నాము. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన మాకంటే గొప్ప దేవుడు, అంటే మేము ఆరాధించే మా దేవుడి కంటే గొప్ప దేవుడు మాకు తెలియదు కదా. ఆయన ఎలా పూజ చేయాలో, ఎలా ఆరాధించాలో మీకు గుర్తుందా? మోషే కాలంలో కూడా మా దేవుణ్ణి ఆరాధించడానికి 3 దినాలంత ప్రయాణం పోవాలి. మేము మా దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తాం, మీకు తెలియదు కదా. మేము చేసే ఆరాధన మీకు అసహ్యంగా ఉంటది, మేము అక్కడికి వెళ్ళాలి, బలులు ఇస్తాము. ఇవన్నీ చెప్పిన రీతిగా ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అన్యులకి తెలియదు కాబట్టి రాజుకు మొరపెట్టారంట. అయ్యా, సింహాలు వచ్చేసి మమ్మల్ని చంపేస్తని, ఇక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మాకు తెలియదయ్యా. ఆ దేవుణ్ణి ఆరాధించుటకు ఇక్కడ నుండి మీరు చెరగ తీసుకుపోయారు కదా, ఆ యాజకుల్ని ఒకళ్ళు పంపించండి మాకు. ఆ యాజకుల్ని ఒకళ్ళు పంపించండి అంటే ఎవరైతే చెరగ తీసుకుని పోయారు అషూరు రాజు, ఇజ్రాయేలీల యాజకుల్ని అక్కడి నుండి చెర నుండి పంపిస్తే ఆయన వచ్చి వస్తా సమరయుల యొక్క ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రం అంటే ఆది కాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం ఉంటాయి కదా, ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తా ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను ఆరాధన చేయటం వారికి నేర్పించారంట. అమ్మో, ఈయన గొప్ప దేవుడుని ఆరాధన చేస్తున్నారు కానీ పుర్రెకు పుట్టిన బుద్ధి పొడకలోకి పోయిందాకా పోదంటారు. పుర్రెలో ఒక బుద్ధి పుట్టిందంటే ఆ బుద్ధి ఎప్పుడు పోయింది అంటే పొడకలో కంటే చనిపోయే ముందు పేక పెడతారు కదా, అది పెట్టిన దాకా పోదని ఒక సామెత ఉంది. వీళ్ళు పుట్టుకతోనే విగ్రహారాధన చేయడం మొదలుపెట్టి వచ్చిన వారు అన్యులు. వీళ్ళు అన్యులుగా ఉన్న వాళ్ళు వచ్చి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ నీవే నిజమైన దేవుడు అని అంటల్లా. మా దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళతో పాటు నీవు ఒక దేవుడివి అని ఆరాధన చేస్తే దేవుడికి అది నచ్చదు. దేవుడికి 3 విషయాలు నచ్చవు. గమనించండి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా. అవి ఏమేమిటయ్యా అంటే, మొదటిది యెహోవా దృష్టికి వాళ్ళు, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి పాపం చేశారు. రెండవది, దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించి బయటికి తీసుకుని వచ్చి కనాను దేశాన్ని శ్వాసంగా ఇచ్చాడు. మూడవది, ఈ ప్రజలు అన్య దేవతల యందు భయభక్తులు చూపారు. ఈ 3 చేయటం వల్ల వాళ్ళని చెరగ పంపించాడు దేవుడు. చెరగ పంపిస్తే అక్కడ నుండి తీసుకొచ్చిన ప్రజలు అయ్యే చేస్తున్నారు. మళ్ళా అక్కడ నుండి తీసుకొచ్చిన ప్రజలు అయ్యే చేస్తే తన ప్రజలనే చెరగ పంపించిన దేవుడు అన్యజనుల నుంచి మళ్ళీ అవే చేస్తాడు చూస్తూ ఊరుకుంటాడా? సింహాలను పంపించగా వాళ్ళు అప్పుడు అడుగుతున్నారంట, అయ్యా, దేవుని గురించిన మర్యాద మాకు కావాలా? అక్కడేమో సకల జనుల మర్యాద అడిగారు, ఇక్కడేమో దేవుని గురించిన మర్యాద మాకు మేము నేర్చుకుంటామయ్యా అంటే, ఆ దేవుడు ఇటువంటి దేవుడిని పదార్థాలు చెప్పడం అవన్నీ చేస్తే భక్తిగానే ఉంటున్నారు. భక్తితో పాటు వాళ్ళ ముక్తిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ దేవుడికి పూజ చేయటం మాల, అగ్నిగుండాలు దాటించడం మాల,
పిల్లల బలులు ఇవ్వటము మానలా. అది దేవునికి కోపం వచ్చింది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మర్యాద, దేవుని గురించిన మర్యాద నేర్చుకోవటం మంచిదే. కానీ ఎలా నేర్చుకోవాలి అంటే క్రమమైన మర్యాద నేర్చుకోవాలి. వీళ్ళు క్రమము లేని మర్యాద చేస్తున్నారు. దేవుడి గురించి క్రమము లేని మర్యాద దేవుడు అంగీకరించడు. మీరు పూర్ణ హృదయముతో నన్ను అనుసరించన్నారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు కదా. నిర్గమాకాండం 20 చెప్పాడు కదా. అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ దేవతలు పూజిస్తూ మాతో పాటు ఒక దేవుడు అంటే దేవుడు అని అంగీకరించాల. ఆ దేవుని మర్యాదను దేవుడు ఇష్టపడలేదు. మనం చెయ్యవలసిన దేవుని మర్యాద ఏమిటయ్యా అంటే, ఒకటేమో సకల జనుల మర్యాద అనుసరించారు, రెండేదేమో దేవుని మర్యాద అనుసరించారు. ఆ మర్యాదను దేవుడు తిరస్కరించాడు. ఆ మర్యాద దేవుడు దేవుని మర్యాదే, దేవుడిని తెలుసుకుంటూ కూర్చున్న మర్యాదే. కానీ దేవుడు అంగీకరించే దేవుని మర్యాదనే కాదు, అది కాదు. మూడోది చూద్దాం, చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము